బాలయ్య హీరోగా బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ 2 సినిమా రిలీజ్ వాయిదా వేశారు. ఈ రోజు రిలీజ్ చేయాల్సిన సినిమాని హఠాత్తుగా ఆపివేయడం పట్ల బాలయ్య అభిమానులు తీవ్రమైన నిరాశను వ్యక్తం చేస్తున్నారు. 14 రీల్స్ ప్రొడక్షన్స్ అఖండ 2 సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ కి సైతం అమౌంట్ను ఇంకా పే చేయలేదట. అలాగే ఇతర ప్రొడక్షన్ హౌస్లకు కూడా డబ్బులను చెల్లించాల్సి ఉన్న నేపథ్యంలో సినిమా రిలీజ్ పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇక ఇలాంటి పాత బకాయిలను పెట్టుకుని వాళ్ళు సినిమా రిలీజ్ చేయడం ఎలా సాధ్యమవుతుంది? అందుకే వీలైనంత తొందరగా వీటిని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాయిదా వేసిన సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే క్లారిటీ మాత్రం రావడం లేదు. నిజానికి పెద్ద హీరో సినిమాకి ఇలాంటి లావాదేవీల వ్యవహారాలు ముందే చూసుకోవాలి. అలా కాకుండా తీరా రిలీజ్ సమయానికి వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ ఇబ్బందులను పెట్టుకుని రిలీజ్ పోస్ట్పోన్ చేయడం సరైంది కాదు. దానివల్ల సినిమాకు భారీ నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి. ఒకసారి సినిమా రిలీజ్ పోస్ట్పోన్ అయిందంటే ఇక ఆ సినిమా చూడడానికి ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. దానివల్ల సినిమా మీద హైప్ తగ్గే అవకాశాలున్నాయి. తద్వారా కలెక్షన్స్ విషయంలో కూడా ఇవి కీలక పాత్రను వహించే అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో ఈపాటికే పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ పలుమార్లు పోస్ట్పోన్ అవడంతో సినిమా మీద హైప్ తగ్గిపోయింది. అందువల్ల సినిమాకి చాలా వరకు తక్కువ కలెక్షన్సే వచ్చాయి. ఇప్పుడు బాలయ్య బాబు అఖండ 2 సినిమా పోస్ట్పోన్ చేయడం వల్ల కూడా ఈ సినిమా భారీ నష్టాన్ని చవిచూసే ప్రమాదమైతే ఉందని పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. వీలైనంత తొందరగా మొండి బకాయిలను టెక్నీషియన్స్ కి చెల్లించాల్సిన అమౌంట్ను చెల్లిస్తే అఖండ 2 సినిమా రిలీజ్ కి నోచుకుంటుంది. లేకపోతే మాత్రం ఈ సినిమా రిలీజ్ మరింత లేట్ అవ్వచ్చు.